నమస్తే లావణ్య గారు. నమస్తే శ్వేత. లావణ్య గారు, కొంతమంది ఎంత సంపాదించినా ఒక రూపాయి ఖర్చు పెట్టాలి అంటే చాలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ అదేంటో మంత్ ఎండ్ అయ్యేసరికి పాపం వాళ్ళ దగ్గరే డబ్బులుండవు. మళ్ళీ ఎవరినో ఒకళ్ళని క్రెడిట్ కోసం అడుగుతూ ఉంటారు. జనరల్‌గా అది అంటే అంటే వీళ్ళు సంపాదిస్తారు, ఎవరికీ ఇవ్వరు. బట్ ఏం చేస్తారు ఆ డబ్బుల్ని? సంపాదించడం ఈజ్ నాట్ ఎ స్కిల్. హ్మ్. ఎవరైనా సంపాదించగలుగుతారు కానీ సేవ్ చేయడం అనేది చాలా పెద్ద స్కిల్. అందరూ నేర్చుకోవాలి గూడా. హ్మ్. మీరు ఎవరైనా పాపులర్ సెలబ్రిటీని గానీ, లేదంటే బాగా అసలు బిలియన్స్, క్రోర్స్ ఆఫ్ బిలియన్స్ ఉన్న వాళ్ళని మీరు క్వెషన్ అడిగితే, ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు ఎలా చెప్తారనంటే, మనీ ఈజ్ ఎనర్జీ అని చెప్తారు. యెస్. మనీ ఈజ్ ఆల్సో ఎనర్జీ. మనీని మనం ఎలా రెస్పెక్ట్ చేస్తాం, మన హిందూ సాంప్రదాయంలో ఏమంటారు, లక్ష్మీ దేవత అంటే ఒక గాడెస్ లాగా పూజిస్తారు. ఇది ఈ మధ్యన మీలాంటి చాలా మంది స్పీకర్స్ చెప్తున్న మాట. ఇఫ్ యూ రెస్పెక్ట్ మనీ, మనీ విల్ రెస్పెక్ట్ యూ అని చెప్పేసి. 100%, ఇది మాట 100%. నేను ఫాలో అయితే ఎప్పుడు పెద్దగా చేయలేదు గానీ, ఈ మధ్య ఎందుకో నాకు ఈ వర్డ్ గట్టిగా తగులుతుంది. మనీ అంటే మనం భయపడతాం. ఫస్ట్ మనీ అనగానే మీకొచ్చే 2 థాట్స్ చెప్పండి. ఒకటి హ్యాపీనెస్, 2 భయం. ఫస్ట్ భయమే. హ్యాపీనెస్ అంటే మీకు మనీ వస్తుందంటే హ్యాపీనెస్ ఉంటది. మీరు స్పెండ్ చేయాలి అంటే కొంచెం ఆలోచన ఉంటుంది. హ్మ్. ఒక లిమిట్ వరకు ఓకే. బట్ పర్స్ ఖాళీ అయ్యే కొద్దీ మనలో ఒక రకమైన భయం అనేది కలుగుతూ ఉంటుంది. కానీ గొప్ప గొప్ప మనీ స్పీకర్స్ కానీ, బాగా సంపాదించిన బిలియనీర్స్ ఏమని చెప్తారంటే, ఫ్రీ యువర్ మనీ. ఫ్రీ యువర్ మనీ అంటే ఇప్పుడు మీకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు. మీ బెస్ట్ ఫ్రెండ్‌ని మీతో పెట్టుకోవాలనుకుంటారు. ఒక సెల్‌లో పెట్టి లాకేస్తారా? మనతోనే పెట్టుకోవాలనుకుంటాం. యెస్. సో, అంటే మనీని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టమని గాదు ఈ అర్థము. వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు సే, మనీని అంత ఫ్రీగా అంటే ఇప్పుడు మీరు ఒక మంచి డ్రెస్ తీసుకోవాలనుకున్నారు. వర్త్ ఆఫ్ 5,000. ఆ డ్రెస్ మీరు తీసుకున్నా గూడా లోపల ఎంతో కొంత బాధుంటది. 5,000 ఈ డ్రెస్ సేవ్ చేస్తే బావుండు అనే ఒక థాట్ ఉంటది మనకి చాలా వరకు. హ్మ్. సో, ఆ థాట్ ఏంటంటే, మనము ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పా, ఒక సెల్‌లో పెట్టి లాకేసా అని. అంటే మనం ఒక ప్రిజన్‌లో పెట్టినట్టు మనీని చూస్తున్నాం అన్నమాట. హ్మ్. యూ ఆర్ నాట్ స్పెండింగ్ ఇట్ ఫ్రీలీ. హ్మ్. అంటే ఒక ఏదైనా కొనుక్కున్నా గూడా కాలిక్యులేషన్స్ చాలా చేసుకుంటాము. మనీ ఈజ్ ఎనర్జీ అని మీకు ఎప్పుడైతే అర్థమవుతదో, అంటే లక్షలు సంపాదించినప్పుడు ఈ మాట చెప్పాల్సిన అక్కర్లేదు. మీరు 10,000 సంపాదించినా, 50,000 సంపాదించినా, ₹1,00,000 సంపాదించినా, మనీ ఎనర్జీని ఎట్లా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఆ రకంగానే మనీ మీ దగ్గర ఉంటది. హ్మ్. మీరు యూ ఆర్ సమ్‌వన్ చాలా చాలా ఎర్న్ చేస్తారు. చాలా కష్టపడతారు గానీ, హ్మ్. మనీ అంటే మీకు ఒక ఫియర్ ఉంటది. ఒక మనిషిని చూసినట్టుగానే. హ్మ్. ఎక్కడ నేను లాస్ అవుతానో, ఎక్కడ ఎవరికి అప్పులు ఇవ్వాల్సి వస్తుందో. డెఫినిట్‌గా అట్లనే అప్పులవుతాయి. హ్మ్. అండ్ కమింగ్ టు ద సేవింగ్ పాయింట్. చాలా మంది ఏంటి అంటే, సరే ఇప్పుడు మనం మనీ ఎలాగో ఫ్రీగా వదిలేయాలని చెప్పినామని కొంతమంది పబ్బులు, క్లబ్బులు ఉన్నవి కాకుండా ఎక్స్‌ట్రాగా కొనడము. హ్మ్. దట్ ఈస్ ఎ బ్యాడ్ థింగ్. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఫ్రెండ్‌ని రెస్పెక్ట్ చేస్తాము. వాళ్ళకి కావాల్సినవి అతి అనేది ఎక్కడైనా ప్రమాదమే. హ్మ్. హౌ డస్ దట్ అతి వర్క్స్ అంటే మీ ఫ్రెండ్‌కి మీరు కావాల్సినవి ఇస్తారు గానీ, అతిగా ప్రేమ చూపించిన ఏమవుద్ది, ఇట్స్ అమ్మో! అన్‌కంఫర్టబుల్. సఫకేటింగ్ ఉంటది కదా యెస్. వాళ్ళకి. సో, లైవ్లీహుడ్‌కి ప్రతి ఒక్కరికి సర్టెన్ పాయింట్ ఆఫ్ మనీ అవసరం ఉంటది. సో, ఎక్కువగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి అంటే, మనం మిడిల్ క్లాస్ నుంచి వచ్చున్నాం గాబట్టి, అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు వెనెవర్ యూ ఎర్న్ సంథింగ్, మీకు 10,000 వస్తున్నాయి గదా! మనీ గురించి రాసిన ఆథర్స్ కూడా ఏం చెప్తారంటే, యూ స్పెండ్ ఓన్లీ 30%, సేవ్ 70%. అది పాసిబుల్ అవుతదా? నో. 30% మాత్రమే ఖర్చు పెట్టి 70% దాచుకోండి అనేది రూల్. అది పాసిబుల్ అవ్వకపోవచ్చు. కానీ మనకి మనీ గోల్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఒక యాప్ అంటే యాప్ నేమ్ చెప్పను గానీ, అంటే వాళ్ళు ఎందుకు అట్లా డిజైన్ చేశారో చెప్తా నేను. సో, వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు మనకు చిన్నప్పుడు గాని ఇవి మట్టితో చేసే గురుగులుండేవి. వాటిలో రూ. 1 ఏస్తే ఎలా అంటే మనుషులకి ఏదైనా ఒక రిస్ట్రిక్షన్ ఉంటే తప్ప మనం ఫాలో అవ్వము. హెల్మెట్ లేకపోతే ఫైన్ అంటే అప్పుడు ఫాలో అవుతాము. హ్మ్. అదర్‌వైజ్ ఫాలో అవ్వము. వ్యాక్సిన్ ఏసుకోకపోతే ఆధార్ కార్డ్ కట్ అవుతదంటే అప్పుడే వ్యాక్సిన్ ఏసుకుంటాం. సో, మన మనుషుల మైండ్‌కి ఏదైనా ఒక రిస్ట్రిక్షన్, ఒక స్ట్రిక్ట్ ఇప్పుడు చిన్నప్పుడు టీచర్స్ బాగా కొట్టేవాళ్ళు అల్లరి చేస్తే. ఇప్పుడు హ్మ్. లేదు గానీ, కొడతారు అనే భయం అల్లరి చేయకుండా ఆపుతది. హ్మ్. కొట్టడం కరెక్ట్ కాదు గానీ, ఆ భయము.
సో ఇక్కడ కూడా మనకి ఏంటి అంటే ఒక యాప్లో వాళ్ళు ఎలా డిజైన్ చేశారంటే ఒక గోల్స్ క్రియేట్ చేశారనమాట. ఎడ్యుకేషన్ కోసమో ఒక పార్ట్, లేదంటే మ్యారేజ్ కోసం ఒక పార్ట్, ఇలా వాళ్ళు మనకి ఏం ఎనేబుల్ చేస్తారంటే డైలీ 50 రూపీస్ 100 రూపీస్ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఎనేబుల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ అకౌంట్లో నుంచి సేవ్ అయ్యిద్ది మనీ, మీకు తెలీదు సేవ్ అయినట్టు. సో ఇలా మీరు కొన్ని గోల్స్ రాసుకోండి. మీకు ఇల్లు కొనుక్కో, మేబీ అది 10 ఏళ్ళైనా పట్టొచ్చు ఆ అమౌంట్ సేవ్ అవ్వడానికి. చిన్న చిన్న డ్రాప్సే కదా, ఇట్ విల్ బికమ్ ఏ బిగ్ సీ. సో అలా ఈ రోజు మేబీ ఒక ట్రిప్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారని ఈ మంత్కి ఆ ట్రిప్ అమౌంట్, ఆ అమౌంట్ అంతా పెట్టి ట్రిప్కి వెళ్ళి, దట్ ఈస్ అ వరస్ట్ బ్యాడ్ ఐడియా. నిజంగా ఒక లిమిటేషన్స్ డెఫినెట్గా ఉండాలి. ఒక గోల్, మీ పాపకి ఎడ్యుకేషన్, ఎంత చిన్న అమౌంట్ అయినా, లక్షలు అక్కర్లేదు, ఎంత మీరు దానికోసం సేవ్ చేస్తున్నారు. లేదా మీకు అకేషన్ ఉంది, ఐ పర్సనల్లీ ఫాలో దిస్, ఇఫ్ ఐ వాంట్ టు సెండ్ సంబడి సంథింగ్, ఐ విల్ నోట్ డౌన్ లిటిల్ థింగ్ అయినా కానీ. దట్స్ హౌ నేను కొంచెం నాది కూడా వెరీ బిగినింగ్ ఆఫ్ కెరీర్, కానీ నేను మంచి గ్రోత్ చూశాను కంపేర్ టు ద మై ఏజ్ పీపుల్స్లో. ఇఫ్ ఐ వాంట్ టు సెండ్ సంబడి సంథింగ్, ఐ మేక్ ఇట్ ఏ గోల్. అంటే మేబీ 1000, 2000 అది కూడా పెద్ద అమౌంట్ అనుకుంటారు, కానీ ఐఎమ్ వెరీ డిసిప్లిన్. దానికి కూడా ఐ మేక్ ఏ గోల్, ఐ కీప్ సమ్ అమౌంట్. యూ డోంట్ బిలీవ్ ఇట్. అంటే నేను ఇఫ్ ఐ వాంట్ టు సెండ్ సంబడి సంథింగ్, మేబీ లెట్స్ సే నా ఫ్రెండ్ బర్త్డే అనుకుందాము, ఐ ఆల్వేస్ వాంట్ టు మేక్ పీపుల్ స్పెషల్, బికాస్ దట్స్ హౌ బాండ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇప్పుడు మనుషులకి రెస్పెక్ట్ ఇచ్చుకోగలుగుతారు, మనుషులే ఒక బంధాన్ని క్రియేట్ చేసుకోవాలి. దట్స్ వాట్ ఐ బిలీవ్. సో ఇఫ్ ఐ రియలీ అప్రిషియేట్ సంబడి, ఐ విల్ సెండ్ సంథింగ్. సో అప్పుడు నేను ఏం గోల్ పెట్టుకుంటానంటే, సో దిస్ మంత్ దిస్ పర్సన్ హ్యాస్ దిస్, యూ డోంట్ బిలీవ్ ఇట్. అంటే ఎంత మనకి బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా 1 month ముందు ఐ ప్లాన్ ఇట్. 1 month అంటే ఇంత, అంటే నిజంగా మన ఎఫర్ట్స్ పెట్టాలి, రిలేషన్షిప్స్ మనకి మ్యాటర్స్ అంటే వీ విల్ డూ దిస్. సో ఇది మనీ పార్ట్లో కూడా ఇది చాలా అప్లికేబుల్ అవుతుంది. ఈ రైట్ డౌన్, సరే డిసెంబర్లో 2 to 3 ఫ్రెండ్స్కి హ్యావ్ టు సెండ్ సంథింగ్, మేబీ వాళ్ళకి స్పెషల్ ఉంది, హెల్ప్ చేయాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మీరు ఇలాంటి లెక్కలు వేసుకున్నంతసేపు మనీ ఎక్కడి నుంచి వస్తుంది, అకౌంట్లో 50,000 పడుతుంది, నెక్స్ట్ డే 50 రూపీస్ ఉంటాయి. సో ఈ మానిటర్, ఈ సూపర్విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ యాడ్ చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. మరీ పిసినారిగా బ్రతకమని కాదు, మన నీడ్స్ ఇంపార్టెంట్. నీడ్స్కి మించి ఏదైనా చేస్తే అది అదే అవుతుంది. కొంతమంది ఆల్రెడీ చాలా బట్టలు ఉంటాయి, ఏం వేసుకోరు, ఇంకా ఏదో కావాలంటారు. సో అది బ్యాడ్ ఐడియా. కొంతమందికి చాలా ఇంట్లో ఫర్నిచర్ ఉంటాయి, ఏదో ఫ్యాన్సీగా కనిపించింది, వాడు అడ్వర్టైజ్ చేస్తున్నాడు నీ మైండ్ని అట్రాక్ట్ చేసి, అది నీ సేవింగ్స్ని హ్యాంపర్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. చాలా మందికి ఉన్న అలవాటు ఇది. ఇప్పుడు అమెజాన్లో మొన్నటి వరకు ఏవో సేల్స్, ఇవి గ్రేట్ ఇండియన్ సేల్ అవి నడిచినప్పుడు ఆటోమేటిక్గా 5,000 రూపాయల ప్రోడక్ట్ 500కి వస్తుందంటే అది అవసరం లేకపోయినా కొనేస్తారు జనాలు. అలా నా ఫ్రెండ్స్ లో చాలా మందిని చూసాను, నా క్రెడిట్ కార్డే అడిగి తీసుకున్నారు. దట్స్ కంపెనీ స్ట్రాటజీ కదా. సో ఇలా మనం ఏంటి అంటే, ఆఫర్స్ ఉన్నాయి అని అంటే 10 కొనాల్సిన దగ్గర 100 కొంటాము సీరియస్లీ. సో ఐ విల్ బ్రేక్ డౌన్ ఇన్ సింపుల్ మేనర్, ఒక గోల్ ఓరియంటెడ్గా, ఎడ్యుకేషన్కి దిస్, రెంట్ దిస్, లేదంటే రేపు పర్సనల్ కేర్ ఇస్ దిస్, గ్రోజర్ ఇస్ దిస్, దాని తర్వాత యూ విల్ గెట్ సమ్ అమౌంట్, సమ్ బంచ్ ఆఫ్ అమౌంట్ ఫర్ సేవింగ్స్ ఉంటాయి. సో అలా మీరు చూస్తే పాతకాలంలో ఇంట్లోకి ఇచ్చిన అమౌంట్ మన అమ్మలు దాచి అందులోనే సేవింగ్స్ చేసి, అందులోనే చీటీలు వేసి, అందులోనే అక్కడి నుంచి వాళ్ళు స్టార్ట్ చేసేవారు సేవింగ్స్. సో ఇప్పుడు మనకి మంచి, అంటే ఎర్న్ చేసే ఆపర్చునిటీస్ కూడా చాలా బాగున్నాయి, కానీ సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఒకేసారి 10 లక్షలు, మీరు చూడండి లాటరీ వచ్చిన ఎవరు కూడా కోటీశ్వర్లు అవ్వరు. ఎందుకనంటే మైండ్ సెట్ కోటీశ్వర్ మైండ్ సెట్ లేదు కదా. నీకు 10,000 శాలరీ ఉన్నా, ఇఫ్ యూ హ్యావ్ ఎ రిచ్ మైండ్ సెట్, ఆ 10,000తో చాలా డిగ్నిటీగా బ్రతుకుతావు. సో ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. మేక్ ఏ గోల్, మేక్ ఏ ప్రియారిటీ. ప్రతిది కూడా లిస్ట్ డౌన్ చేయడం, రాయడం చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. యూ యూస్ పెన్, యూ యూస్ ఫోన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మన బ్రెయిన్కి అంత పవర్, అంత గుర్తుపెట్టుకోలేము మనం తినే ఫుడ్ కానీ, ఉంటున్న ఈ టెన్షన్స్, ఈ సర్కమ్స్టాన్సెస్లో. సో యూ నోట్ డౌన్ ఎవ్రీథింగ్ సిస్టమేటిక్, అండ్ ఇట్స్ వెరీ సింపుల్ ప్రాక్టీస్. అలా రాయడం, అలా లిస్ట్ చేసుకోవడం వల్ల ఎక్కడ ఎక్కువ అమౌంట్ ఖర్చు అవుతుంది, నెక్స్ట్ మంత్ నేను దాన్ని కట్ చేయాలి. నేను ఎక్కువగా పార్టీస్కి వెళ్తున్నాను, ఈ మంత్లో లిస్ట్ అవుట్ చేసి ఎక్కువగా పార్టీస్కి వెళ్తున్నాను, కట్ ఇట్.
దాంట్ నుంచి ఎలా బయటపడి నేను పెట్టుకున్న ఫైనాన్షియల్ గోల్కి ఎలా రీచ్ అవ్వగలను అని నేర్చుకుంటే లిటరల్గా మీరు అంటే ఇప్పుడు 10% సేవ్ చేస్తున్నారు, నెక్స్ట్ మంత్కి 20% యాడ్ అవుతుంది, అదే మనీ, డిఫరెన్స్ ఏముండదు. ఆ మనీని మేనేజ్ చేసే విధానం మారుతుంది. ఎస్. సో వెరీ మచ్ కాన్షియస్గా ఉండండి. యూ హ్యావ్ ఏ వన్ ఫైనాన్షియల్ గోల్, 1 year కా 2 year కా, ఇది ఎఫ్డీలు అవన్నీ అక్కర్లేదు, జస్ట్ మీ పర్సనల్ అకౌంట్లోనే యూ హ్యావ్ దిస్ గోల్. దానికి స్ట్రిక్ట్గా ఫాలో అవుతే డెఫినెట్గా మీరే అనుకుంటారు నేను ఇంత మనీ సేవ్ చేశాను, నాకు ఇంతే శాలరీ కదా అనుకుంటారు. కానీ అక్కడ మీరు సేవ్ చేసింది మనీ కాదు, మీ అలవాట్లను మార్చుకున్నారు. మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది. మీ లైఫ్ స్టైల్ మారిపోతే మీ ఫ్యామిలీ రిలేషన్స్ మీద ఎఫెక్ట్ చూస్తుంది. అలా ఎఫెక్ట్ ఉన్నప్పుడు ప్రొఫెషనల్, పర్సనల్, మెంటల్ హెల్త్, ఇట్ విల్ ఎఫెక్ట్ ఎవ్రీథింగ్. సో ఇట్ నాట్ జస్ట్ ఎ మనీ, ఇట్స్ ఎ లైఫ్. ఇఫ్ యూ రెస్పెక్ట్ మనీ, మనీ విల్ రెస్పెక్ట్ యూ అని బిగినింగ్లో నేను ఒక మాట చెప్పాను కదా. నాకు ఈ మధ్య చాలామంది చెప్తున్నారు అని చెప్పి, మేబీ మనీ అనేది డెఫినెట్గా ఇట్ ఈస్ ద పవర్. ఎస్, చాలామంది ఏంటంటే మనీ అనేది కొంతమంది డబ్బుదే ఉంది వాళ్ళు గ్రీడీ. ఇవాళ ఉంటుంది రేపు పోద్ది, ఇవన్నీ చాలా ఇల్లు. మనీ గివ్స్ యూ ఫ్రీడమ్. డబ్బు, మీరు ఒక మనిషిని చాలా ప్రేమిస్తున్నారు అంటే ఎనీ రిలేషన్షిప్, వాళ్ళని బాగా చూసుకోవాలనుకుంటున్నారు, ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి, వాళ్ళకు ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్ళాలి. ప్రేమ తీసుకెళ్ళలేదు, ప్లేస్కి తీసుకెళ్ళాలనే ఆలోచన పుట్టిస్తుంది. కానీ యూ షుడ్ హ్యావ్ మనీ టు మేక్ దెమ్ స్పెషల్, టు యూనో వాళ్ళకి ఒక హ్యాపీనెస్ క్రియేట్ చేయడానికి. సో మనీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. మనీయే లైఫ్ కాదంటే కొంతమంది ఇంట్లో వాళ్ళకి సంతోషాన్ని పంచాలని అబ్రాడ్కి వెళ్ళిపోయి ఇంటికి దూరంగా కూడా వెళ్ళి, దట్ ఈస్ అనదర్ టాపిక్. బట్ రిమెంబర్ వన్ థింగ్, మనీని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనీయే డబ్బే జీవితం కాదు, జీవితంలో డబ్బు ఒక పార్ట్, అది మన లైఫ్ని కొంచెం ఈజీ చేస్తుంది. సో అది మనం రియలైజ్ అయ్యి రిలేషన్షిప్స్, మనీ, హెల్త్, కెరీర్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతేనే, ఇప్పుడు కార్కి 4 wheels ఉంటాయి, 3 wheelsతో ముందుకెళ్ళాలి అంటే ఇట్ వోంట్ వర్కౌట్. సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్. నైస్ లావణ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.